అయిందా? బాగా అయిందా? రాముల వారిని సీతమ్మ తల్లిని అవహేళన చేసిన కొడక, సనాతన ధర్మాన్ని సనాతుల ధర్మం అంటావా? బూతుగా వాడతారు దాన్ని. ఒరే కొడక, నీ కొత్త సెక్కైపోతే సెక్కేస్తారా? సెక్కేస్తారు. నీ దేవుడు ఎవరో నాకు తెలియదు, నీ దేవుడి గురించి కూడా నాకు అవసరం లేదు, కానీ నా భగవంతుడిని నువ్వు హేళన చేసావు. నా కొడక, నీదో బతుకారా? నువ్వు బతుకుతున్నావు, సెప్టిక్ ట్యాంక్లో పురుగు బతుకుతుంది, రెండింటికి పెద్ద తేడా లేదు. నీ బతుకు. మనం చేద్దాం అనుకున్నది ఏదో ఒక రకంగా జరుగుతుంది అనుకోరా. ఎలా ఉంటుందో తెలుసా? ఇంకో ఎలా ఉంటుంది. నీకు స్టూడియో ఉంది, బోర్డంత సరంజామా ఉంది, నా దగ్గర ఏమీ లేదు. అయినా సరే నాకు ఉన్న దాంట్లోనే చేస్తాను. నా ధర్మం కోసం నా వంతు కృషి చేయమని చెప్పింది, అదే చేస్తాను నేను. నాకు ఉన్న దాంట్లోనే చేస్తాను నేను. గుర్తుందా రాజా? నువ్వు నవ్వుతావు కదా, నేను నవ్వు తాగలట. ఇప్పుడు నాకు వస్తుందిరా నవ్వు. రాజద్రోహం కేసు పడింది బిడ్డ నీ మీద. నీకు మామూలుగా సెక్కర, సెక్కుడే. నీ సీటు మామూలుగా సెక్కర రోయ్. ఏంటో కొన్ని మా సీనియర్ ఒక ఆయన అన్నాడు, నేను అన్నాను ఆయనతోటి, సార్ ఇది ఇలా వాగుతున్నాడు, ఏం చేయాలండి, కేసు పెడదాం అనుకున్నానని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడంటే, ఊరుగా ఆడమైపోతాడు అన్నాడు. ఆయన ఎంత మంచోడు, అనుభవజ్ఞుడు. ఆయన అన్నమాట గుర్తుండగా నవ్వు వస్తుంది. పెడతాం ఎందుకు, ఆడేమైపోతాడు అన్నాడు. ఏముంది? ఏమీ లేదు, నీ పని గోవింద. బయటకు వస్తే ఓ రకం, లోపల ఉంటే ఇంకో రకం. నువ్వు సావలేవు, బతకలేవు, నరకం చూస్తావు, బతుకుండగానే నరకం చూస్తావు. నా కొడక, రాముల వారి జోలికి సీతమ్మ తల్లి జోలికి వస్తావు నువ్వెంత, నీ బతుకెంతరా? కిరికిరి. జై హింద్.